బచ్చన్తో వచ్చిన ఇమేజ్ వేరు, భాగ్యశ్రీ బోస్కి కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో ఎలా చూడగలిగారు? అంటే గ్లామర్ సైడ్ పెద్ద ఉండదు, వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్ లా ఉంటుంది, కొంచెం గ్రేగా ఉంటుంది ఆ క్యారెక్టర్, సస్పీషియస్. అమ్మాయి అయితే షీఈ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. అమ్మాయికి ఒక చిన్న ఇన్నోసెంట్ ఫేస్ ఉంటుంది అండ్ హర్ ఐస్ ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. మేబీ ద సేమ్ థింగ్, ఇందాక మనం పైకి ఒకటి మాట్లాడి లోపల ఒకటి ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బాగా చేస్తుందేమో అని అనిపించింది. దానికోసం అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంటే అంతకుమించి ఏం కావాలి. ఒక స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం తక్కువైందనే కామెంట్ నీకు ఏం చెప్తారు? అమ్మాయిదా అంటే మరి ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ స్టోరీ రాసుకున్నప్పుడు హీరోయిన్ ట్రాక్ సెపరేట్ అన్నదైతే నేను రాసుకోలేదు. అమ్మాయిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అనుకున్నప్పుడు క్యారెక్టర్ స్టార్ట్ అయ్యేపై సెకండ్ పార్ట్లో వాట్ హీ ప్లేస్, అమ్మాయి రోల్ ఎంత, క్యారెక్టర్ గ్రోత్ ఎంత ఉంటుంది అన్నది రాసుకున్నప్పుడు ఉన్న ఇది. అండ్ మొత్తం ఇంత పెద్ద సెటప్లో అమ్మాయి ఒక్కతే అవ్వడం వల్ల హీరోయిన్ క్యారెక్టర్కి ఇంకా కొంచెం ఎక్కువ లెంత్ ఉండాలన్నది జనాల ఇంటర్ప్రిటేషన్ ఏమో. నేను రాసుకున్నప్పుడు అయితే అమ్మాయిది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నట్టే రాసుకున్నా. అంటే కొన్ని కథకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్ దగ్గర వాట్ కైండ్ ఆఫ్ రోల్ షీ ప్లేస్ అన్నది ఐడియా. అండ్ సూరికి తనకి మధ్య కొంత ఎమోషనల్ జర్నీ ఎక్స్పెక్ట్ చేసాం. సో ఎమోషన్ ఉంది కొంచెం. అంటే మీరు అది మేబీ మేము ముందు రిలీజ్ చేసిన సాంగ్ వల్ల అయ్యి ఉండొచ్చు. అంటే యాక్చువల్లీ స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు అయితే ఆ సాంగ్ పెడదామన్నట్టే అనుకున్నాము. ఒకసారి మొత్తం అందరం ఎడిట్ చూసుకున్న తర్వాత కామన్గా మేము అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు వెళ్తున్న స్టోరీ టెంపోకి అది అడ్డవుతుందేమో అన్నది ఐడియా అనుకున్నాం. అంటే ఇప్పుడు యాజ్ ఎ సెడ్, ఇప్పుడు సాంగ్ అంటే ఇష్టమైన వాళ్ళు సాంగ్ లేదు ఎందుకు లేదనేసి అడుగుతున్నారు. డెఫినెట్లీ సాంగ్ పెడితే సాంగ్ ఎందుకని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వద్దనే సైడ్లోనే ఉన్నా అండి. అంటే కథ ఇంపార్టెంట్ కదా. అంటే ఒక బ్రేక్, అంటే అక్కడ ఆగి జనాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ కథలోకి వెళ్ళడం కన్నా అదే మూడ్లో కథలో కంటిన్యూ అవ్వడమే బెటర్ ఏమో అన్నది నా ఉద్దేశం. అంటే వాట్ ఎవర్ ద ఫైనల్ ఎడిట్.